ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన మా సహోదరుడు, మీ కుమారుడు వంశీ తన జన్మదినమును మీ సన్నిధిలో జరుపుకొనుచుండగా కృప అనుగ్రహించి నడిపించండి. భూమి మీ అందరికీ ముందుగా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషము. మన సహోదరుడు వంశీ పుట్టుక దినాన్ని జరుపుకుంటున్న ఈ తరుణములో తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనము గణపరుచుకుందాం, మహిమపరుచుకుందాం. ఈ సమయంలో కీర్తన పుస్తకంలో నుంచి నీవు చేసిన ఉపకారములకు విరిగి నలిగిన బలియాగముగాను నా హృదయమ పింతును. విరిగి నలిగిన బలియాగముగాను నా హృదయమ పింతును. రక్షణ పాత్రను చేబోని నిత్యము నిన్ను వెంబడి చేదను. ఆశీర్వదించుము దేవా, ఆరాధన నీవే ప్రభువా, ఆదరణ నీవే ప్రభువా. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆదరణ నీవే ప్రభువా. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే స్తుతులు. ఆమెన దేవుని పిల్లలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మరొక్కసారి మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. చాలామంది దేవుని చిత్తానుసారంగా భూమి మీద పుట్టినటువంటి వారు. ఒక వంశీయ కాదు, వంశీని దృష్టి పెట్టుకొని చెప్పలేదు, అందరిని దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను, ఇన్క్లూడింగ్ మీ. మనలందరూ కూడా జాగ్రత్తగా గ్రహించారు. వారు ఏం చేస్తున్నారంటే, పుట్టినప్పుడు ఎలాగ పుట్టారో ఎక్కడ పుట్టారో తెలియదు, వారు చూడలేదు. పుట్టిన తర్వాత పుట్టామన్నటువంటి సంగతిని గ్రహించి కనీసం జన్మదినాన్ని జరుపుకుందాము అంటే, మన కళ్ళ ముందు కనపడేది జన్మదినము, మన కళ్ళ ముందు కనపడేది వివాహ దినము. అంతే కదండి. ఎప్పుడు పుట్టామో తెలియదు, ఎప్పుడు మరణిస్తామో కూడా తెలియదు. ఇక మన ముందు మనం చూసి సంతోషంగా జరుపుకునేది రెండే, జన్మదినము అండ్ వివాహ దినం. అంతే ప్రియులారా, ఇలాగ చాలామంది పుట్టినటువంటి దినాలు జరుపుకుంటున్నారు. అనేక మందిని పిలుచుకొని తండ్రిని గణపరుస్తూ, తండ్రిని మహిమపరుస్తూ జన్మదినం జరుపుకుంటున్నారు. ప్రపంచమందంతటా జరుగుతుంది ఇలా. మంచిదే, నేను కాదంటలేదు. సిచ్యువేషన్ని బట్టి, ఉన్నటువంటి స్థితిని బట్టి, ఆర్థిక స్తోమతలను బట్టి జరుపుకుంటున్నారు, తండ్రిని మహిమపరుస్తున్నారు. నేనేమంటున్నానంటే, జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు అసలు నేను ఎందుకు పుట్టాను, ఎందుకు పెరుగుతున్నాను, రేపు ఎందుకు నేను చనిపోవాలి, చనిపోయేదానికి అసలు పుట్టడం ఎందుకు, పెరగటం ఎందుకు, నా పుట్టుక వెనకాల ఎవరికైనా ఏదైనా ప్రణాళిక ఉందా లేదా, ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఇది మనం ఆలోచించాలి. పరిశీలిస్తున్నారా? ఇది మనం గ్రహించాలి. నేను ఎందుకు పుట్టాను, ఎందుకు పెరుగుతున్నాను, అసలు ఏంటి నా జన్మకి కారణం ఏంటిది? ఒక
ఒక షర్ట్ కొనేటప్పుడు ఆలోచిస్తాం, ఒక బ్లౌజ్ కొనేటప్పుడు ఆలోచిస్తాం, ఒక శారీ కొనేటప్పుడు ఆలోచిస్తాం. ఈ లోకంలో ఏ పని చేసేటప్పుడైనా సరే బాగా ఆలోచిస్తాం. మనం ఆలోచించడం తప్పేం కాదు. ఇంటికి కూరగాయలు వచ్చేటప్పుడు కూడా ఆలోచిస్తున్నాం, ఈ పుచ్చులా, ఎండిపోయినాయా, వాడిపోయినాయా, ఎట్లని బాగా పరిశీలించి కొంటాను. ఒక సబ్బు కొనేటప్పుడు, ఫ్యాన్ కొనేటప్పుడు ఇవన్నీ కూడా ఆలోచించి పరిశీలించి మనం కొంటున్నాం. మంచి ఆలోచన బుద్ధిమంతుల యొక్క లక్షణం. మరి ఇది వాస్తవమైనప్పుడు దానికంటే శ్రేష్టమైన మన బ్రతుకుగా, మన పుట్టుకగా ఎందుకు పుట్టాము, ఎందుకు పెరుగుతున్నాము, అసలు ఏంటి ఆలోచించాలా వద్దా? మనసారి బైబిల్ ఓపెన్ చేయండి. ఎఫెసీ పత్రిక, మీ దగ్గర బైబిల్ ఉంటే ఆ బైబిల్లో అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘమునకు ఏం తెలియచేస్తుండో చూద్దాం. మన పుట్టుక వెనకాల ఎవరికైనా ఏదైనా ప్రణాళిక ఉందా? ప్రణాళిక ఉంటే పుట్టామా, లేకపోతే తల్లిదండ్రుల యొక్క కోరిక ప్రకారంగా పుట్టామా? అసలు ఏంటి? నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే అసలు ఎందుకు పుట్టాము? దీనికి పౌలు ఏమంటాడంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వరకు, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషము ఉండమని జగత్తు పునాది వేయబడటానికి ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అదే అమ్మ, అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థం చేసుకోవాలి. ఎందుకు మనము పుట్టాము మనకు తెలియదు. ఇక్కడ బైబిల్లో పౌలు గారు చెప్తున్నాడు ఎందుకు పుట్టామంటే, మన కోరికను బట్టి, మన తల్లిదండ్రుల ఆలోచనను బట్టి, మన పితరుల యొక్క జ్ఞానాన్ని బట్టి, సామర్థ్యాన్ని బట్టి కాదు మనం పుట్టింది. ఎవరిని బట్టి పుట్టామంటే దేవుని యొక్క సంకల్పం ప్రకారంగా భూమి మీద మనం పుట్టాం. పరలోకములో ఉన్నటువంటి దేవుడికి ఒక సంకల్పం, ఒక కోరిక ఉంది. ఏంటంటే, నాకు అనేక మంది పిల్లలు కావాలి అనుకున్నాడండి. అనేక మంది పిల్లలు కావాలి. ఆ పిల్లలు ఎలాగుండాలంటే పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉండాలి. నాకు పిల్లలు పుట్టాలి అని అనుకున్నాడు దేవుడు. ఎప్పుడు అనుకున్నాడు తెలుసా? ఈ జగత్తు పునాదులు వేయబడటానికి మునుపే. అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. మన కాళ్ళ కింద ఉన్న భూమి పుట్టటానికి ముందే పరలోకములో దేవుడికి ఆలోచన వచ్చింది, నాకు పిల్లలు కావాలి, ఆ పిల్లలు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉండాలి అని ఆయనకి ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చింది గనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనల్ని మన తల్లి గర్భాల గుండా ఈ లోకానికి తీసుకొచ్చాడు. అదే అండి ప్రణాళిక. సో మన పుట్టుక వెనకాల దేవుడి ప్రణాళిక ఏంటో తెలుసుకున్నాం. నెంబర్ 2 ఏంటంటే, పుట్టినటువంటి వారు దేవుడు ఇప్పటి వరకు నన్ను బ్రతికించాడు, కొత్త సంవత్సరంలోకి నన్ను ఎంటర్ చేశాడు, దేవానికి స్తోత్రాలు తండ్రి అని అంటున్నారు ఎవరన్నా? ఇన్ని సంవత్సరాల ఆయుష్ను ఇచ్చావు నువ్వు. ఎప్పుడో ఆగమైపోయేటోని నేను, ఎప్పుడో నేను ట్రాక్ దిగిపోయేటోని, ఆయన నన్ను కాచి కాపాడి నా జీవితంలోకి మరొక సంవత్సరాన్ని మీరు తీసుకొచ్చారు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన, థ్యాంక్ యూ తండ్రి అని దేవుడికి ఎప్పుడైనా థ్యాంక్ చెప్పారు ఎవరన్నా? చెప్తారు రండి ప్రపంచంలో చెప్పటానికి ఎవ్వరు చెప్పట్లేదండి. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయన కృప కాదా? ఈరోజు మంచి వస్త్రాలు కట్టుకునేవాడు ఆయన కృప కాదా? మంచి పొజిషన్లో మనం ఉన్నామంటే ఎవరి కృప ఇది? ఆయన కృప.
సో ఆయన కృప అయినప్పుడు మనం ఎప్పుడైనా ఆయనకి థ్యాంక్స్ చెప్పామా? ఇప్పుడు నాకు ఒక 1000 రూపాయలు ఎవరైనా ఇచ్చారనుకోండి అమ్మా, 1000 రూపాయలు ఎవరైనా ఇచ్చారనుకోండి, ఏం చెప్తా నేను? థ్యాంక్స్ అండి అని అనుకో. 1000 రూపాయలు ఇచ్చారని నేను థ్యాంక్స్ చెప్పలేదు అనుకో, ఇచ్చినోనికి ఎలాగుంటుంది? బీపీ పెరిగిద్దా పెరగదా? మీరు కృతజ్ఞత లేదు అని అనుకుంటా. అంటే 1000 రూపాయల విషయంలోనే నా విషయంలో ఆయన అలాగా అనుకోవడం కరెక్ట్ అయినప్పుడు, మనల్ని పుట్టించాడు, తల్లి గర్భంలో మనల్ని పుట్టించాడు, 9 నెలలు కాపాడాడు, బయటికి తీసుకొచ్చాడు, ఇప్పటి వరకు ఆయుష్ ఆయన ఇచ్చిండంటే మరి ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాలా వద్దంటారా? ఈ దినాన్ని చూడక రాలిపోయిన వారు లేరా అండి? నిన్నటి దినాన్ని చూడక చచ్చిపోయిన వారు ఉన్నారా లేరా? ఈరోజు మనం బ్రతికినామంటే ఆయన కృతజ్ఞత చెప్పాలా వద్దా? చెబుతారు అమ్మ ఎవరన్నా? ప్రేమన దేవుని బిడ్డలారా, కృతజ్ఞత మనము కలిగి ఉండాలి. ఎందుకు పుట్టామో తెలుసుకున్నాము, తెలుసుకున్నటువంటి మనము ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒక పెన్ను తీసుకుంటేనే బ్రదర్ థ్యాంక్స్ అండి అంటాం ఇచ్చేటప్పుడు. బ్యాంక్కి వెళ్ళినప్పుడు రాసుకోవడానికి వారు పెన్ను ఇచ్చారనుకోండి, రాసుడు అయిపోయిన తర్వాత థ్యాంక్స్ బ్రదర్ అంటాం. ప్రతి విషయంలో థ్యాంక్స్ అండి అంటాం. మన జీవితాన్ని గురించి ఎప్పుడైనా చెప్పామా? ఎప్పుడైనా చెప్పాము మనము. మరి మనల్ని కలగజేసిన ఆయనకి ఎలాగుంటుందండి? బాధపడతారా పడడమ్మా? ప్రపంచంలో ఈ కృతజ్ఞత లేదు. అలాంటి దౌర్భాగ్యపు స్థితి మన కుటుంబానికి రాకూడదనే మనం ఇక్కడ కూర్చొని దేవుడికి ప్రార్థన చేసి పాటలు పాడి లేఖనముల ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వంశీ యొక్క కుటుంబం చెప్తుంది థ్యాంక్స్. లేకపోతే మన ఎవరిని పిలుచుకోలు కాదు, పట్టించుకుంటూ కాదు, దేవుడు లేదు ఏమని చెప్పేసి పక్కకు పెట్టు. ఈరోజు ఈ కార్యక్రమాలను చేస్తున్నారు. దాని అర్థం ఏంటిది? దేవుణ్ణి గురించినటువంటి చిన్న తలంపు హృదయంలో ఉంది. ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలా, ఆ తండ్రికి కృతజ్ఞతలు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ అద్భుతమైనటువంటి కూడికి ఏర్పాటు చేయటము జరిగింది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు చిన్న విషయంలో ఆయనకి థ్యాంక్స్ చెప్పినప్పుడు ఈ కుటుంబం, వంశీ, ప్రియ వాళ్ళు చెప్పినప్పుడు, ఆ బిడ్డ విషయంలో చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తారో తెలుసా? ఇంకా మెండుగా ఆశీర్వదించే అవకాశాలు ఉంటాయి. ఉండవండి? చిన్న విషయంలో థ్యాంక్స్ చెప్తే దేవుడికి కృతజ్ఞత కలిగి ఉంటే ఇంకా ఎక్కువ మనం చెప్పే విధంగా ఎక్కువ ఆశీర్వదించే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇప్పుడు చేసుకుందాం, సహకరించండి. పరిశుద్ధుడు మా తండ్రి, కృపగల దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ రాత్రికాల సమయంలో నాయన మీ కుమారుడు వంశీ తన జన్మదినాన్ని జరుపుకుంటున్నాను బట్టి మీకు వందనాలు. 29 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 30వ సంవత్సరం ఆయన ఎంటర్ అవుతున్నారు. ఈ శుభతరుణంలో నాయన మన యొక్క జన్మదినానికి గుర్తుగా ఎల్లప్పుడూ గుర్తున్నారన్న ఉద్దేశంతో మీ బిడ్డల మధ్యన ఆయన అధికారపూర్వకంగా మీ కృపతో మీ సహాయంతో మరి కేక్ కటింగ్ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేషన్ అవుతున్నాను. బిడ్డలు మీ చేతికి అప్పచెప్తున్న దీవించి ఆస్వాదించండి, ప్రభు చూపించి నడిపించండి. సంతోషంగా నాయన ఈ సమయంలో మీ కుమారుడు తల్లి కేక్ కట్ చేయబోతుండగా మీరే దీవించి ఆస్వాదించండి. యేసునామాన్ని బట్టి ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఒక Happy birthday to you. Many, many happy birthday. Whatever the song is. అది కొట్టండి. మీరు కానీ
స్పూన్లు లేవారా? ప్లాస్టిక్ స్పూన్లు లేవా? ఓకే ఓకే తీసారు ఫోటో మీరు ఇట్లా నువ్వు ఇట్లా